అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలో మే మొదటి రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా సీసీ రోడ్డు, మంచినీటి పైపులైన అభివృద్ధి నిర్మాణ పనులను కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ గారు స్థానిక కార్పొరేటర్ వరాల నరసింగం గారితో కలిసి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అక్కపల్లి మల్లేశం గారు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ దాసరి దశరథం గారు, మాజీ ఎంపీపీ లక్ష్మీరాజం గారు, బద్దిపల్లి మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు ఉప్పు తిరుపతి గారు, కాలనీ పెద్దలు చిందం వీరయ్య గారు, మధుకర్రావు గారు, శ్రవణ్ కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు, నరసింగరావు గారు, ప్రసాద్ గారు, రామకిషన్ గారు, రవీంద్రరెడ్డి గారు, ఉత్తమ్చారి గారు, రవీంద్రచారి గారు, మహేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, బిల్ల రవీంద్రరెడ్డి గారు, గజ్జల భాస్కరచారి గారు, రేగడి శ్రీనివాస్ గారు, కల్లెపల్లి బాబు గారు, ఇతర నాయకులు, కాలనీ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ కులగాని శ్రీనివాస్ గారు, స్థానిక కార్పొరేటర్ వరాల నరసింగం గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు మేయర్ కులగాని శ్రీనివాస్ గారికి, కార్పొరేటర్ వరాల నరసింహం గారికి ధన్యవాదాలను తెలిపారు. పూలమాలలు వేసి శాల్వాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మూర్తోస్తు నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గీతగణపతే ఉరవిప్రథమందీనాం నారుతే త్వత్క్రియతే కించనారే మహామక్కమకం చిత్రమాహాచ్చ సంఘాదిహాసం ధనివ్రతం ఏది ఏమైనా మన కార్యక్రమానికి మేయర్ గారి స్వయాన వచ్చి కొబ్బరికాయ గుట్టేందుకు చాలా మన కాళేశ్వరంలో వారికి స్వాగతం, సుస్వాగతం, అభినందనలు కూడా. ఏదైతే ఎలక్షన్ ముందు వరాల నరసింహం గారు ఎట్లయితే వరాలు ఇచ్చిండో మనకు ఒక్కొక్క వరాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తాడు. ఒక ముఖ్య సమస్య ఏంటంటే ఇది ఒక 3-4 ఏళ్ల సంది, 5 ఏళ్ల సంది కూడా ఈ 6 ఏళ్ల సంది సమస్య పెండింగ్ లో ఉండే. పాపం మన ఈ వాడ కాలంలో గంగుల కమలాన్ని నిలబెట్టి వదిలిపెట్టినా కూడా రేపు అయితే మాప అయితే అని కూడా ఆ సమస్య కాలేదు. ఈ రోజు వరాల నరసింహం కార్పొరేటర్ గారు మన మేయర్ శ్రీనివారి ఆధ్వర్యంలో మన రోడ్డు చెప్పిన వెంటనే శాంక్షన్ చేసి కార్యక్రమం నిర్వర్తిస్తుండు. ముఖ్య విషయం ఏంటంటే ఈ కాలనీ వాసులు నిన్న నాకు కూడా ఫోన్ చేసి, నరసింహ గారికి ఫోన్ చేసి, అన్న నీళ్ళు తక్కువ వస్తున్నాయి, మాకు నీళ్ళు కావాలని చెప్తే, అరే ఇప్పుడు చెప్తే ఎట్లా అంటే, అన్న చూడే నువ్వు దారకార కార్పొరేటర్ వాడలా ఏదేమైనా గవర్నమెంట్ మీదే మేయర్ మనోడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అంటే నిన్న మాట్లాడి సార్ పైప్ లైన్ వేపిస్తా అని చెప్పి మనకు మాటిచ్చాడు. దానికి అనుకూలంగా పైప్ లైన్ వచ్చింది, జేసీబీ వచ్చింది, పని స్టార్ట్ అయింది. కాబట్టి కార్పొరేటర్ గారు ఎల్లవేళ మనకి ఇదే విధంగా అనుకూలంగా ఉండి మనం వారికి నేటి మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఎవరైతే కార్మికులు చెమటడిపి ఈ దేశం కొరకు, సమాజం కొరకు వారు కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ 21 డివిజన్ పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, ఈ మేడే శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా స్వయాన ఒక కార్మికుడిని, నేను కూడా గల్ఫ్లో కార్మిక వర్గంలో పనిచేసిన వ్యక్తిని. ఈ కార్మిక డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మేయర్ గారు, నేను కాలనీ పెద్దలు పేరు పేరున గౌరవ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం. మనకు ఈ కార్యక్రమానికి అనేక రకాల సాయం చేసినటువంటి గౌరవ మేయర్ గారు మరియు ఈ శాంక్షన్లో నాకు తోడుండి నటువంటి గౌరవనీయ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు మరియు సుడా చైర్మన్ మరియు మేడిపల్లి సత్యవన్య గారు మరియు స్థానిక నాయకుడి బొమ్మల శివన్న గారు వీళ్ళందరి సహకారంతో ఈ రోడ్డు పనులు ఈరోజు శ్రీకారం చుట్టూ జరిగింది. నిన్న ఈ రోడ్డు స్టార్ట్ చేద్దాం, ఈరోజు ప్రారంభోత్సవం అనే సమయంలో ఈ కాలనీ వాసి అందరూ నా దగ్గర రావడం జరిగింది. అన్న పైప్ లైన్ లేనిది రోడ్ ఎత్తే మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పడం జరిగింది. వెంటనే ఈ సమస్యను గౌరవ మేయర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సార్ పరిస్థితి ఈ విధంగా ఉంది,
ఎట్లా అని చేసి మీరు దయచేసి నాకు 24 గంటల్లో ఈ పైప్ లైన్ వేయాలంటే గౌరవ మేయర్ గారు మన కాలనీ పట్ల సౌహృదయంతో స్పందించి వెంటనే నా ఏ పేపర్ లేకుండా ఇప్పుడు నీకు 24 గంటల్లో లైన్ వేస్తా అని మేయర్ గారు మాట ఇచ్చారు. ఇచ్చిన విధంగా రాత్రి పైపులు వచ్చినాయి. అందుకు మన కాలనీ పక్షాన గౌరవ మేయర్ గారికి తప్పలతో అక్షరాలు చేయాలి. అదేవిధంగా రోడ్డు పనులకు పిలవగానే వచ్చి ఈరోజు హాలిడే అయినప్పటికీ అన్న మీరు రావాలి, ఎందుకంటే మీరు వస్తే గౌరవం మా కాలనీకి గౌరవం పెరుగుద్ది, నాకు కార్పొరేట్గా గౌరవం పెరుగుద్ది అని చెప్పగానే మంచి హృదయంతో అన్న వస్తున్నా అని సమయం కలగేసుకొని మన డివిజన్ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను చాటుకున్నందుకు నేను కూడా డివిజన్ పక్షాన మేయర్ గారికి ప్రత్యేక హృదయపూర్వకమైన అభినందన తెలుపుతున్నా. ఒక సోదరునిగా నాకు సాయం చేస్తుండు. అందుకు ఇది మా డివిజన్ అందరి ప్రజలకు ఎంతో మేలదాయకం. ఈ 5 ఏళ్లలో గౌరవనీయ మేయర్ గారు మా 21 డివిజన్ పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఎందుకంటే మీ అవుట్స్కోర్ట్స్కు సంబంధించిన కాలనీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి మీరు మా పట్ల గౌరవనీయంగా మాకు సహాయసహకారాలు అందించి మా డివిజన్ తోడ్పాటులో మీ పాత్ర ఉండాలని, అందుకు మా డివిజన్ ప్రజలందరూ మీరంటే అందరికీ అభిమానం. ఎందుకంటే ఒక యువకులు మీరు పనికి బాగా ప్రిపరేషన్ వ్యక్తి అని మీ కాలనీ వాసులు చెప్పుకుంటారు నాతోని. కావున దయించి మా యందు ఎప్పుడూ సదా అభిప్రాయంతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మా కాలనీ డివిజన్ అభివృద్ధి తోడ్పాలని కోరుతూ, అదేవిధంగా ఈ ఎన్నికల ముందు ఏ విధంగా వాగ్దానం చేసిందో ప్రసాద్ మధుకర్ అన్న వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి ఎన్నికల్లో అన్న ఇక్కడ మీ నష్టపోయినాం, నీ మీద మాకు నమ్మకం ఉన్నది, మేమందరం కమిటీ అయినాం, ఏకగ్రీయంగా నీకు తీర్మానం చేస్తున్నాం, ఎన్నికల్లో నీకు ఓటేస్తాం, కానీ వేసిన 2 నెలల లోపే మీరు రోడ్డు పోయాలని. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్మికులు శ్రమించుతూనే ఇవాళ మనకు ఒక పొద్దున మార్నింగ్ లేచినా కానీ సాయంత్రం వరకు మనకు మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లు కార్మికులు వాళ్ళు శ్రమించడం ద్వారానే ఇలా నగరం అందంగా ఉండడం జరుగుతుంది. పొద్దున్న నుంచి రాత్రి దాకా వారి శ్రమ ద్వారానే ఇలా నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా మనం చూడడం జరుగుతుంది. ముందుగా వారందరికీ కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నగరపాలక సంస్థలోని 21వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ మా వరాల నరసింగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్డు పనులను, మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో కాలనీ వాసులందరూ మా దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడం జరిగింది. ఇది గతంలో శివారు ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మా గౌరవ కార్పొరేటర్ కానీ డివిజన్ ప్రజలు కోరిన విధంగా దశల వారీగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో డివిజన్లో ఉన్న పనులన్నింటినీ దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు వేసవి కాలంలో మంచినీటికి ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాటర్ వస్తలేదని చెప్పడం వెంటనే 24 గంటల్లో మేము వాటర్ లైన్కు శాంక్షన్ చేయించి ఇక్కడ ఈరోజు పనిని ప్రారంభించడం జరుగుతుంది. ఈ నాణ్యతతో అలాగే సీసీ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నాణ్యతతో ఈ పనులు పూర్తి చేయాలని, త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. అలాగే మిగతా డివిజన్లో ఉన్న సమస్యలను దశల వారీగా చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, మాతాకి జై జై. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.